హలో పిల్లలు అందరికీ ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీడియోలో మనము యోబు గారి గురించి నేర్చుకున్నాం. అయితే ఈ వీడియోలో కూడా మనం ఒక అద్భుతమైన కథను నేర్చుకోబోతున్నాం. ఇది నమ్మకంపై, ఓర్పుపై, దేవుని ప్రేమపై ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. అయితే ప్రాచీన కాలంలో ప్రపంచం మొత్తం పాపంతో నిండిపోయింది. ప్రజలు చెడ్డ పనులు చేసేవారు, దేవుని మాట వినేవారే కాదు. అందరూ కోపంగా, స్వార్థంగా ఉండేవారు. కానీ ఒక వ్యక్తి మాత్రం భిన్నంగా ఉండేవాడు. అతడు ఎవరో తెలుసా? అతని పేరే నోవాహు. నోవాహు చాలా మంచి మనిషి. అతడు ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించేవాడు. అందుకే దేవుడు నోవాహును ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. ఒకరోజు దేవుడు నోవాహుతో మాట్లాడుతూ, ప్రపంచం చాలా చెడిపోయింది కాబట్టి నేను భారీ వర్షాన్ని పంపించి భూమిని నీటితో నింపబోతున్నాను. కానీ నీవు మరియు నీ కుటుంబం సురక్షితంగా ఉండాలి. అందుకే ఒక పెద్ద ఓడ తయారు చేయి అని ఆదేశించాడు. దేవుని మాటలు నోవాహు విన్నాడు. ఒక పెద్ద ఓడ నిర్మించడము ప్రారంభించాడు. ప్రజలు నోవాహును చూసి నవ్వారు. వానా, మహావర్షమా, నీటి మహాప్రలయమా, అది అసాధ్యమని మాట్లాడారు. కానీ నోవాహు ధైర్యంగా, నమ్మకంగా దేవుని మాటను పాటించాడు. దేవుడు నోవాహుతో ప్రతి జంతువులో ఒక జాతిని తీసుకొని ఓడలో ఉంచు అని చెప్పాడు. 2 సింహాలు, 2 కోతులు, 2 ఏనుగులు, అన్ని జంతువుల జతను ఓడలో ఎక్కించాడు నోవాహు గారు. చివరకు నోవాహు, అతని భార్య, కొడుకులు, కోడళ్ళు కలిసి ఓడలో ప్రవేశించాడు. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. ఒక చిన్న చినుకుతో వర్షం ప్రారంభమైంది. వాన కురుస్తూనే ఉంది. 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 40 రోజులు. పెద్ద వరద వచ్చి పర్వతాల వరకు నీరు నింపింది. పాపంతో నిండిన ప్రపంచం నాశనం అయిపోయింది. కానీ నోవాహు, అతని కుటుంబం, జంతువులు ఆల్ సేఫ్. అయితే దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు, ఇకపై నేను భూమిని మరోసారి నీటితో నాశనము చెయ్యను. ఇది నా వాగ్దానం. దానికి గుర్తుగా ఆకాశంలో అందమైన ఇంద్రధనుస్సు కనిపించింది. పిల్లల్లారా, ఈ స్టోరీ నుండి మనము నేర్చుకోవలసిన పాఠం ఏమిటి? దేవుని మాటలు వినాలి. ప్రతికూలత నడుమ విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు తన మాటలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. పిల్లల్లారా, మీరు కూడా నోవాహులాగా దేవునిపై నమ్మకం పెట్టుకొని జీవించండి. దేవుడు ఎప్పుడు మీతో ఉంటాడు. థ్యాంక్ యూ. సో ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాము.